ఉదయమా నేను స్పీకర్ అయిన తర్వాత కొత్త బాధ్యత నాకు ముందు మంత్రి చేశాను, చాలాసార్లు మంత్రి చేశాను, ఎమ్మెల్యే కూడా చేశాను. కానీ స్పీకర్ నెక్స్ట్ టైం స్పీకర్ కాబట్టి కొన్ని నిబంధనలు ఉంటాయి, రాజ్యాంగ పరంగా కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల ప్రకారంగా నేను నడుచుకోవాలి. ఇంత ముందులాగా నేను మాట్లాడడానికి అవ్వదు. అయితే ఇప్పుడు మీరు మంచి క్వశ్చన్ వేసారు మీరు. నేను వచ్చిన తర్వాత ఏంటంటే అంటే పూర్వం అసెంబ్లీలో ఎంఈ నుంచి అసెంబ్లీలో ఉన్నాను. 7 సార్లు ఎమ్మెల్యే చేశాను నేను, ఒకసారి ఎంపీ చేశాను. అసెంబ్లీ కొత్త ఏం కాదు నాకు. అంటే అసెంబ్లీలో ఏంటంటే పూర్వం నేను పద్ధతి చూసేవాడిని. మాట్లాడే వాళ్ళకే మాట్లాడే అవకాశం వచ్చేది, అందరికీ వచ్చేది కాదు. దానివల్ల కొంతమంది కొన్ని అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా రాలేదు కొంతమంది. ఇప్పుడు నేను స్పీకర్ అయిన తర్వాత అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి అన్నటువంటి భావంతో అందరికీ కూడా అవకాశం వచ్చిన ఎవరు 0 అవర్ ఉంటుంది. తర్వాత మన ఎవరైనా కొత్త సభ్యులు కూడా ఎక్కువ మాట్లాడమని చెప్పి ప్రోత్సహిస్తున్నాను. అందరికి కూడా కొత్త సభ్యులందరికీ కూడా ఎక్కువ టైం కూడా ఇస్తున్నాను. తర్వాత 304 ఇటువంటి ఉంటాయి, దాంట్లో సీనియర్స్ మాట్లాడుతూ ఉంటారు బిల్స్ మీద కానీ మిగతా మీద. ఈ వచ్చిన అవర్ కానీ 0 అవర్ కానీ వాళ్ళ అసెంబ్లీ గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. అంటే కొత్త సభ్యులు మాట్లాడే అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. దాని ప్రకారం టైం తోడు కేటాయింపు చేస్తున్నాం. ఎక్కువ సంఖ్యలో వాళ్ళకే ఇస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు కూడా అలవాటు అవ్వాలి. ముందు అసెంబ్లీలో మీడియా ఉండేది కదా ఫస్ట్ టైం. ఇప్పుడు మీడియాలో ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడుతున్నారో ప్రతిది కూడా టీవీలో వస్తుంది. మీ ఎమ్మెల్యేలు మాట్లాడితే ప్రజలు కూడా టీవీకి అలవాటు పడుతున్నారు, చూస్తున్నారు కంపల్సరీగా. ఎందుకు చూస్తారంటే ఈ సెషన్స్లో నేను ఎంక్వైరీ చేశాను. జనరల్గా నేను కూడా ఎంక్వైరీ చేస్తాను ఎలా ఉంది, పబ్లిక్ రిసీవింగ్ ఎలా ఉందని. ప్రతి వాళ్ళు కూడా టీవీ చూస్తున్నారు విత్ ఫ్యామిలీస్. గత ప్రభుత్వంలో ఫ్యామిలీస్తో చూడలే, అసెంబ్లీ అన్ని బూతులే కదా. ప్రభుత్వంలో అన్ని బూతులే కదా మాట్లాడారు అసెంబ్లీలో. అంటే ఫ్యామిలీస్తో చూసేవారు కాదు. నేను ఎక్కడన్నా ఎయిర్పోర్ట్లో కూర్చున్నప్పుడు లేడీస్ ఎంత వస్తుంది అలాంటి ఫోటోలకు వస్తే మా అసెంబ్లీ చూస్తున్నారంటే చూస్తున్నామండి అని చెప్తున్నారు. అంటే అసెంబ్లీ వల్ల ఎమ్మెల్యేస్కి కానీ మాకు కానీ కలిసి వచ్చేది ఏంటంటే ఆ కాన్స్టిట్యున్సీతో సమస్యలు మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడారు. దానికి మంత్రి గారు ఏ రిప్లై ఇస్తారు? అన్నిటికీ రిప్లై ఇచ్చినవి కూడా జరుగుతాయని కాదు. నేను బడ్జెట్ కూడా ఉండాలి కదా, డబ్బులు లేకుండా ఎక్కడైతే బడ్జెట్ ఉండాలి. అయితే మీరు మాట్లాడిన సబ్జెక్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయితే మంత్రి గారు రిప్లై ఇస్తారు. ఒకవేళ నేను కూడా మీరు కూడా అర్థం చేసి ఉంటారు. మంత్రి గారు సరిగ్గా ఒకవేళ సమాధానం చెప్పకపోతే నేను ఊరుకోవట్లేదు, కూర్చొని వాయిదా వేస్తాను, ప్రిపేర్ అయ్యి రమ్మంటున్నాను. ఇంతకుముందు అలా కాదు, సర్లే కూర్చోండి అనేవారు. నేను అలా ఒప్పుకోవట్లేదు. సరి అయిన ఆన్సర్ రాకపోతే రేపటికి ఈ క్వశ్చన్ వాయిదా వేస్తాను, మీరు బాగా చదువుకొని రండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే గారు దీని క్వశ్చన్కి మంత్రి గారు సరిగ్గా రిప్లై అవ్వకపోతే ఆ టీవీ చూసినటువంటి నియోజక ప్రజలకు సాటిస్ఫై అవ్వరు. సాటిస్ఫై అవ్వాలి, ప్రజలు సాటిస్ఫై అవ్వాలి. మాకు ఏం కాదు, స్పీకరు చంద్రబాబు నాయుడు గారు సాటిస్ఫై అవ్వడం కాదు. ఎమ్మెల్యే అడిగిన క్వశ్చన్కి మంత్రి గారు ఇచ్చిన సమాధానం ప్రజలకు సాటిస్ఫై అవ్వాలి. అయ్యింటి అవకాశాలు ఇస్తున్నాము. మొన్న కూడా లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో 63 రోజులు మాత్రమే అసెంబ్లీ జరిగింది. అర్థమైంది మీకు? 5 సంవత్సరాల్లో కేవలం 63 రోజులు మాత్రమే అసెంబ్లీ చేయగలిగారు జగన్మోహన్ రెడ్డి. నేను వచ్చిన తర్వాత మన ఆల్ స్పీకర్స్ కాన్ఫరెన్స్ అయింది యూపీలో. నేను వెళ్ళా, అక్కడ తీర్మానం చేయించారు. ఆల్ స్పీకర్, ఇండియాలో అందరు స్పీకర్లు వచ్చారు. దానికి అధ్యక్షులు ఎవరంటే లోక్సభ స్పీకరు. అందరూ కూర్చొని నేను ఒక పాయింట్ లేవనైతే తీర్మానం చేయమన్నాను. ఏ తీర్మానం అంటే ప్రతి సంవత్సరం కూడా మినిమం 60 రోజులు అసెంబ్లీ జరగాలి.
ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు 63 రోజులు 5 సంవత్సరాలు చేశాడు. నేను ప్రతి సంవత్సరం కూడా 60 మినిమం 60 రోజులు అసెంబ్లీ జరగాల. అప్పుడే పెద్ద సమస్యలు డిస్కషన్కి వస్తాయి, పరిష్కారం అవుతాయని చెప్పి నాకు చంద్రబాబు ఒప్పుకున్నారు. నేను అప్పుడే నేను ఇంచుమించు 38 రోజులు ఎంత అయిపోయింది. ఈ మళ్ళీ నెక్స్ట్ మంత్ పెడతాను. అలాగే ఇంచుమించు ఒక 55 వరకు ఈ సంవత్సరం లాగేస్తాను. కంపల్సరీ చేయాలి. ప్రతి సంవత్సరం 60. నేను చంద్రబాబు కూడా ఒప్పుకున్నారు. బడ్జెట్ సమావేశాలు పెట్టుకోవచ్చు మనం 25 రోజులు 30 రోజులు. అప్పుడు సమస్యలు డిస్కషన్ అవుతాయని నా ఉద్దేశం. దాని ప్రకారం వెళ్తున్నాము. అది కూడా అది కాంట్రవర్సీ ఏమవుతుంది. కానీ నాకున్న పవర్ సెక్రటరీ నేను చెప్పాను. అసెంబ్లీ మీరు కూడా చూసారు. అసెంబ్లీ ఒక గుడి లాంటిది, దేవాలయం. ఆ దేవాలయం పూజారి, నేను పూజారి మాత్రమే. దేవుడు వారు పూజారి దగ్గర వరం, పూజారి వరం కూడా. దానికి ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఉంది. కాన్స్టిట్యూషన్లో పెద్దలు అప్పుడు అంబేద్కర్ టైంలో నుంచి కాన్స్టిట్యూషన్లో అనేక మార్పులు వచ్చాయి, చట్టాలు కూడా మారే. ఆ చట్టాల్లో క్లియర్గా రాసి ఉంది ఏమని, టోటల్ ఓట్లలో 10% ఓట్లు ఉంటాయి కానీ ప్రతిపక్ష హోదా రాదు. భారతదేశంలో ఎక్కడ ఇచ్చారు? ఢిల్లీలో ఇచ్చారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నప్పుడు అది చట్టంలో లేదు. అదే మీరు సీనియర్ లాగా ఉన్నారు. మీరు చదువుకోవాలి. మీరు అడ్డుగా వాదిస్తే బాగోదు. మీరు కుర్రోళ్ళు ఎవరైనా వాదిస్తే బాగుంటుంది. మీ సీనియర్లు అడ్డుగా మాట్లాడకూడదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నప్పుడు దయ్యి తెలిసి ఇచ్చారు. ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇచ్చారు. భారతదేశంలో అది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఇచ్చారు. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇచ్చారు చెప్పాను? ఎక్కడ అన్ని ఎంక్వైరీ చేశాను నేను. నేను ఒకరినో అది ఎంతమందికి వేసిన వాళ్ళది నాకు బాధ ఇచ్చేవాడు. అది ఇచ్చేతోనే సార్ చెప్పి నోట్ చేయండి. దయ తెలిసి ఇచ్చారు ఢిల్లీలో. అది కూడా దయ తెలిసి ఇచ్చారు. చట్ట ప్రకారం ఇవ్వలే. చట్టం లేదు. నాకు ఎందుకు ఇవ్వమంటాడు? ఎందుకు ఇవ్వాలా? బెదిరిస్తావా? బెదిరిస్తే వచ్చేసి కాదు ఇది చట్టం. నేనైనా చంద్రబాబు నాయుడు అయినా ప్రధానమంత్రి ఎవరైనా సరే చట్టానికి లోబడి వెళ్తాం. మేము సమావేశాలు ప్రతిపక్షం ఉంటే కూడా బాగా జరుగుతాయి, అభ్యంతరం జరుగుతాయి. అయిపోయిందనే ఒక ప్రతిపక్షం కాదు. ప్రతిపక్షం మాట అనకూడదు. అమ్మను ఇంకో మాట అంటాను. యాజ్ ఎ స్పీకర్కి అనకూడదు కానీ మీరు అంటాను. మీరు మాట్లాడుతున్నారు కాబట్టి. గవర్నమెంట్ ఎంప్లాయీ జీతం తీసుకుంటారా? ఉద్యోగం రాకపోతే ఏం చేస్తారని గవర్నమెంట్. మరి ఎమ్మెల్యేలు కూడా జీతాలు తీసుకుంటారు. అసెంబ్లీకి రాకపోతే ఏం చేయమంటారు? ఇయ్యాలి కదా. ఇయ్యాలి. వద్దే చెప్పులు ఊరుపు. ఏ పేపరు? విశాల ఆందోళన చేయమని చెప్పేది చేస్తాను చెప్తాను. ఇలా అన్నారని కదా విశాల ఆందోళన చెప్పేది చేయమని. అది ఎమ్మెల్యేలు కూడా డిఏలు తీసుకుంటున్నారు, శాలరీ తీసుకుంటున్నారు. అక్కడ గవర్నమెంట్ బంగ్లా కూడా ఇస్తున్నారు ఉండడానికి. ఆ స్పెషల్ ట్రైన్ ఇస్తాడు. అసెంబ్లీకి రాబోతుందిగా. పోనీ రాలేదు అని నిజంగా ధైర్యం ఉంటే మరి దొంగసారి మీద సంతకాలు ఇది పెట్టాలా? ధైర్యంగా లోపలికి వచ్చి సంతకం పెట్టుకోవచ్చు కదా. దొంగసారి మీద పెట్టి సంతకాలు పెట్టి వెళ్ళిపోవడం ఎందుకు? అంటే దాంట్లో ఏంటంటే 60 days కంటిన్యూగా రాకపోతే పదవులు పోతాయనేటువంటి ఒక నిబంధన ఉంది. దానికి అది భయపడుతున్నారు. నేనేమన్నాను, రండి అసెంబ్లీకి వచ్చి మీ కాన్స్టిట్యున్సీ సమస్యలు మాట్లాడండి. నేను కూడా 4 స్టేట్మెంట్ ఇచ్చాను, చదవలేదు. ఎమ్మెల్యేలు అందరూ కూడా, వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీకి రండి అయ్యా, మాట్లాడండి. మీ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, మీ ఏరియా ప్రజలు చెప్పిన సమస్యలు మాట్లాడని చెప్తే వాళ్ళు రావట్లేదు. కాకపోతే నేనేం చేస్తాను? కన్సర్న్ సిగ్గెందుకండి? ఎమ్మెల్యేలు వాళ్ళు
అన్నిటి ఎమ్మెల్యేలు కాదు, ఎలక్టెడ్ ఎమ్మెల్యేలు ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు. ప్రతిరోజు క్వశ్చన్ అవర్ లో కూడా 2-3 క్వశ్చన్స్ వాళ్ళు ఉంటున్నాయి. ప్రతిరోజు నేను క్వశ్చన్ చేస్తాను, అవి అడ్మిట్ చేస్తాను నేను. దానివల్ల ఇంకో నష్టం ఏంటి సార్, వాళ్ళు రావట్లేదు. రాకపోవడం వల్ల కోచింగ్ ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతాయి. వాళ్ళకని కోచింగ్లు అయిపోతే ఉండవమ్మా, వాళ్ళకని కోచింగ్లు అయిపోతే ఆ 2 కోచింగ్లు ఇంకో ఎమ్మెల్యేలు వెళ్తాయి ఆ కోటాలో. ఆ కోట కూడా పోతుంది అనవసరం 2 కోచింగ్లు. మాకు అవకాశం ఇవ్వట్లేదు, అందుకు మేము సమావేశాలకు రావట్లేదు. అవకాశం అంతే కదా, అవకాశం ఉండడానికి ఉపయోగించారా? ప్రతిరోజు 2-3 క్వశ్చన్స్ ఉంటాయి అది వాళ్ళు. 2 క్వశ్చన్ క్వశ్చన్లు అవర్ వస్తాయి. వాళ్ళు రాకపోవడం వల్ల మేము కోల్పోతాం, మేము నష్టపోతాం. స్పీకర్ గారు మాకు ఇవ్వట్లేదు అవకాశం, మేము అందుకే మేము ఎప్పుడన్నా సీట్లో కూర్చొని అడిగారా? అడిగే చెప్పి నువ్వే చెప్పు. లోపలికే రాలేదు కదా. సమావేశాలకు హాజరవ్వాలి. ఆ మొదటి రోజు గవర్నర్ స్పీచ్ రోజు ఇచ్చారు. అది ఆ రోజు అసెంబ్లీ ఉండదు, గవర్నర్ స్పీచ్ ఒకటి ఉంటుంది. వచ్చి 11 మంది 11 నిమిషాలు ఉండి పోయిరా. వాళ్ళు ఎక్కడికి తిరిగి మరి 11 మంది 11 నిమిషాలు. మీరు అవమానిస్తారని కదా. ఎందుకు అవమానిస్తామండి? మనుషులు పశువులు మేము కూడా మనుషులే కదా. గతంలో 83 నుంచి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి మనుషులే కదా. మాకు మంచి చెడ్డ తెలియదండి. ఈ సీఎం గత అసెంబ్లీలో అవమానించారు కదా. వాళ్ళు ఏదో మొరకత్వం చేశారని మేము ఎందుకు చేస్తామండి? రమ్మని మాట్లాడమండి. అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చి నువ్వు ఇప్పుడు నేను వచ్చిన క్లియర్గా చెప్తాను. మళ్ళీ ఈ అతను ప్రతిపక్ష నాయకుడికి హోదా లేదు, ఇచ్చే అవకాశం లేదు. ఈజ్ ఓన్లీ ఎమ్మెల్యే. ఎమ్మెల్యేలకి ఎంత టైం ఇస్తానో అతనికి అంతే టైం ఇస్తాను. చంద్రబాబు నాయుడు ఎంత మాట్లాడతాడు, నేనెంత మాట్లాడతాడు. తన నాయకుడు గవర్నమెంట్కి నాయకత్వం వహిస్తున్నాడు. ఏ ముఖ్యమంత్రికైనా ఎంత టైం ఇస్తారు, నాకు అంత ఇవ్వమంటాడు. ఇదాక వస్తుంది, చట్టాలు ఉన్నాయి. అందుకే చెప్పాడు క్లియర్గా, నేను హోదాన్ని మాత్రమే, నేను వరాలు ఇవ్వలేను, నాకు చట్టం ఉంటుంది, చట్టం ప్రకారం వెళ్తాను. హోదాన్ని మంత్రాలు చదువుతాడు, నువ్వు చదవగలవా? నేను అది కూడా చట్టం చూసి చదువుతాను. నేను ఒక సీనియర్ పార్లమెంట్ సభ్యులుగా స్పీకర్ స్థానాన్ని మీరు ఎలా ఇచ్చారు? అంటే గౌరవమైనటువంటి పోస్ట్ అండి అది. కాన్స్టిట్యూషనల్గా చాలా పెద్ద గవర్నమెంట్ పోస్టు. గౌరవంతో కంపేర్ చేస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ పోస్ట్ అది, దాంట్లో అనుమానం లేదు. నేను 83 నుంచి రాజకీయాలు ఉన్నాను కాబట్టి ఆ గౌరవం నాకు దక్కింది. గౌరవం విషయంలో అనుమానం లేదు. కానీ మాలాంటి మొదటి నుంచి ఏంటంటే మంత్రి పదవి రాజకీయాలు మంత్రి పదవి ఉంది. మంత్రి పదవి కంటే ఇదే గౌరవం నాకు. హ్యాపీగా ఉంది కుర్చీలో కూర్చుంటే. ఈ 24 గంటలే ఉండదు. నేను కాన్స్టిట్యూషన్ హ్యాపీ లేదండి. ఈసారి 7 సార్లు ఎమ్మెల్యే చేశాను సార్, 6 సార్లు మంత్రి చేశాను సార్. ఈ అవకాశం ఎంతమందికి వచ్చింది? ఎన్టీ రామారావు గారి దయ వల్ల నాకు వచ్చింది. ఇంకా నేను సాటిస్ఫై అవ్వకపోతే నేను మనిషిని అనుకోతాను. నేను అన్నిసార్లు పదవి చేసే అవకాశం ఎవరికి వస్తుంది? ఎవరికో కానీ రాదు. అలాంటిది నాకు వచ్చింది. రాజయోగం ఉంటుంది, రాజయోగం ఉంటుంది సార్. ఏదో రాజయోగం, ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదం ఏమో. అదే 25వ సంవత్సరంలో ఎమ్మెల్యే అయ్యాను నేను. 27వ సంవత్సరంలో మంత్రి అయ్యాను. యంగెస్ట్ మినిస్టర్ ఇన్ ఇండియా. అప్పుడు ఇండియాలో యంగెస్ట్ మినిస్టర్ అంత వయసు తక్కువ, ఇండియాలోనే. అంతే. అది 83లో యంగెస్ట్ ఎమ్మెల్యే నేను ఆంధ్ర. 83లో నేను యంగెస్ట్. ఏలూరు ఎమ్మెల్యే గారు అప్పుడు డాక్టర్ రంగారావు చనిపోయారు. అతను హైయెస్ట్ ఏజ్, నాది లోయెస్ట్ ఏజ్. 83లో 2 రికార్డులు నాకు వచ్చాయి. నేనైతే హ్యాపీ అండి. ఇప్పుడు స్పీకర్గా నర్సీపట్నం చేశారు కదా, రాష్ట్రం అంతా నాకు మన అదే కదా. రాష్ట్రం అంతా బాగుండాలా, రాష్ట్రం అభివృద్ధి చెందాలా, నష్టపోయి రాష్ట్రానికి మళ్ళీ పూర్వం వెలుగు రావాలా. నా ఆశయం ఒకటే, చంద్రబాబు నాయుడు కూడా మాకు చెప్పాను నేను క్లియర్గా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని విశాఖపట్నాన్ని డెవలప్ చేయాలా, ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే సెంటర్గా విశాఖపట్నం డెవలప్ అవ్వాలా.
రెండు ఏంటంటే నా కోరిక ఏంటంటే ఈ అప్పుడే 1 year అయిపోతుంది, 9 months అయిపోయింది, ఇంకా మనకున్నది 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాల్లో సరే ప్రజలకు అడిగే కొన్ని కోట్లు ఉంటాయి, అది కాదని నేను ఫ్రీగా ఇస్తే ఏమైనా తీసుకుంటారు, అలాగే అయిపోయింది జనం. దాని గురించి నేను కామెంట్ చేయను. నాది వచ్చేటంటే ఆంధ్రవాడిగా, ఆంధ్రాలో పుట్టిన వ్యక్తిగా, ఒక స్పీకర్గా నేను కోరుకునేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలవరం పూర్తయి తీరాలా. 2-3 సంవత్సరాలు పోలవరం పూర్తి అవ్వాలా. ఎందుకు అవ్వాలంటే పోలవరం పూర్తవడం వల్ల కొన్ని వేల ఎకరాలకి ఉత్తరాంధ్ర జిల్లాలకి సాగునీరు వస్తుంది. ఆ సాగునీరు కాకుండా ఎడవం కాలువ నుంచి వచ్చే నీరంతా కూడా కాలువ ఏదైతే ఉందో మన జిల్లాలకి కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాలకు కూడా కరెంటు ఇబ్బంది లేకుండా సంపూర్ణ సప్లై అవకాశం వస్తుంది. మూడోది ఏంటంటే లెఫ్ట్ కెనాల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కాలువకి ఇట్టుకోవడం గ్రామాలకి మంచినీరు వస్తుంది. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండదు. అంచేత ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ ప్రయారిటీ పోలవరంకి ఇవ్వాలా. సెకండ్ ప్రయారిటీ 4 సంవత్సరాల్లో రాజధాని పూర్తవ్వాలి. సమస్యలు ఇప్పుడు ఉంటాయి, సమస్యలు లేకుండా ఎందుకుంటాయి? ఇప్పుడు సమస్యలు ఉంటాయి, బడ్జెట్ బట్టి సమస్యలు తీరుతూ ఉంటాయి. కానీ ప్రయారిటీస్ కొన్ని ఉండాలి గవర్నమెంట్కి. ఆ ప్రయారిటీస్లో నాకు తెలిసిన వరకు పోలవరం రాజధాని, విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా డెవలప్ చేసి ఇప్పుడే ఆల్రెడీ ఇండస్ట్రీ బ్రహ్మాండంగా వస్తున్నాయి. లాలు లూలు అతను కూడా ఎక్కువ వస్తారు, అందరూ వస్తారు. లూలు ఇవన్నీ వస్తే మన ఏరియాలో పిల్లలకి జాబ్స్ వస్తాయి. ఆ రోజుకి అప్పనంగా భూమి కేటాయించారు తక్కువ ధరకనే జగన్ అన్న. మరి కొండ మీద బిల్డింగ్ అప్పడం కదా, అది అడగదు మీరు. మిమ్మల్ని దగ్గర అడిచారు ఇప్పుడన్నా ఏం కాబట్టి లోపు మీకు దగ్గరికి రాడించూడు కదా. సెల్ అవుకుంటారు, బొబ్బులతో సెల్ అవుకుంటారు. ఏంటంటే ఇప్పుడు కొండ మీద ఎక్స్ట్రా కట్టాడు, దాన్ని దేనికి పెట్టాలి అర్థం అవట్లేదు మాకు. నా బెడ్రూము, నా బాత్రూమ్ ఎంత ఉంటుంది, కొండ మీద బాత్రూమ్ ఒకటనే. మరి బాత్రూమ్ అంత బాత్రూమ్ ఏం చేసుకుంటారండి స్నానం చేయడానికి? దానికి ఏం చేయాలి? అది ఎవరికి ఇవ్వాలి తెలియదు, అద్దెకి ఇవ్వాలి తెలియదు, ఏం చేయాలి అద్దెకి కూడా తీసుకోలేదు. ఆ మెయింటెనెన్స్ బోల్డ్ అయిపోతుంది చూడడానికి. ఇలాంటి పిచ్చి పిచ్చి చేస్తారు, చేసేది కొన్ని నష్టాలు జరిగాయి. సరే ఇంక జరిగిపోయింది, దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి? ఇప్పుడు రోడ్ల పరిస్థితి కొంచెం తెలుసు కదా, గవర్నమెంట్ లేకుండా జరగకుంది. ఇప్పుడు వచ్చిన తర్వాత అన్నీ పూర్తి అని అన్నాం. 70% రోడ్లు ఈ 9 నెలల్లో మేము ప్యాచ్ వర్క్ కానీ లేదా రెన్యూలు కానీ చేసాం. 70%, ఇంకా 30% ఉండిపోయి ఇంకా ఎన్నో ఉంటున్నాయి. ఇప్పుడు చేయవలసినవి ఉన్నాయి. ప్రజలకి ఏముంది, రోడ్లు వేస్తున్నాం కదా అంటే మాకు మంచివి అంటారు. వేసవకాలం వచ్చేస్తుంది, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వేసవకాలం. ఇప్పుడు మంచినీళ్ళు పడతాం, పశువులకు నీళ్ళు, మనుషులకు నీరు. వేసవకాలం ఎండ దెబ్బలు అవుతాయి. ఇవన్నీ అదొక చేయాలి. ఎన్నో ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి. తప్పదు, ఇవన్నీ ప్రభుత్వం ద్వారా తప్పదు. మన దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా అది దేవుడి దేవాలయ మా అదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఫుల్గా ఉంది కాబట్టి ఇంకా నిలబడగలుగుతున్నాం ధైర్యంగా. చాలా ఇబ్బందులు ఎదురుకోండి. ఎక్కడ చూసినా అప్పులే కదండి. ఒక వడ్డీలు కట్టుకుంటూ ఉండాలి, అప్పులు తీరుతూ ఉండాలి. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు సరే ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అని కారణం మాట్లాడుతుంటుంది. ఎందుకు ఇస్తున్నారు అవన్నీ మాకు అనవసరం, మాకు వస్తుందా లేదా, రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుందా లేదా చూసుకోవాలి. ఎందుకు ఇస్తున్నారు? మన ఎవరో కాంగ్రెస్ నాయకులు అంటున్నారు ఎక్కడ భోజనం దగ్గర, మోడీ గారు మీరు అడుగుతున్నారులేండి అంటున్నారు. ఎందుకు ఇవ్వాలా అని అడిగారు. మీ అవసరం ఉంది కదా మోడీ గారికి అన్నారు. మా అవసరం ఉంది,
అంటే దాన్ని కూడా కామెంట్ చేసి వాళ్ళు ఉన్నారు. ప్రతి మాటకి కూడా వ్యక్తీకరించి మాట్లాడించి జనం తెలివితేటలు ఎక్కువ జనానికి ప్రతిదానికి వ్యక్తీకరించలే ఏం చేస్తాం. ఓకే సార్ నిన్న మా ఎమ్మెల్యే చేత నాటి గురించి చూసారా? ఫస్ట్లో స్క్రిప్ట్ రాయించారు. దాంట్లో ఫస్ట్ డైలాగ్ నాది, నేను రాయించిందే. మా నువ్వు మీరు రాసాం. బాగుంది. మా ఇంటికి వస్తాడు ఒకడు, మీ ఇంటికి వస్తాడు కదా, ఎలక్షన్లో పనిచేస్తాడు కదా. నేనైతే నాన్న తమ్ముడు అన్న అని పిలుస్తుంటాం మా ఏరియాలో. అన్న కూర్చో అంటాం, లేదా నాన్న అంటాను. నాన్న కూర్చో అంటాం. నేను నాన్న ఎలాగ వచ్చావంటే నీకు ఇదే పని నుంచి వచ్చాను. వాళ్ళు కూడా నన్ను ఒరే అంటారు కొంతమంది. పెద్ద నన్ను ఒరే అంటారు. ఉడికిని ఒరే బాబు అంటారు. కూర్చో నాన్న అంటే ఏం పని మీద వచ్చావంటే ఒరే పని మీద వచ్చాను రా, తీయాలరా అంట. తిప్పు అంటాం. ఆ అబ్బాయికి ఇంజనీరింగ్ సీట్ కావాలి. ఇద్దాం, తప్పు ఉంది. ఎంట్రన్స్ రాశాడా అంటే ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి కదా. మరి ఇంటర్మీడియట్ పాస్ అవ్వకపోతే ఎలాగొస్తా సీట్ అంటే ఆ మాత్రం చెప్పింది నువ్వెందుకు అంటారు. ఎమ్మెల్యే కదా ఇదాక నాన్న ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలా తర్వాత మరి ఎంట్రన్స్ టెస్ట్ ఒకటి ఉంటుంది. దాంట్లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఏదో ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు బతిపడతాను నేను. అసలు ఇంటర్మీడియట్ పాస్ అవ్వలేదు ఎలాగెత్తామంటే చెయ్యులే ఎమ్మెల్యే అయిపోయి కదా రేపు వచ్చి ఎలక్షన్ చూస్తానులే అంటే బెదిరింపు. మా బతులు ఎలాగైతే ప్రతి ఓడు బెదిరించాడు. అది ఇంటర్మీడియట్ పాస్ అవుట్ ఇస్తానండి. ఇంకోటి ఎంబీబీఎస్ విజయనగరం కాలేజ్ ఉంది కదా రాజు గారిది. మా పెద్దాన్ని చచ్చిపోయింది కదా. అప్పుడు కాలేజ్ వస్తే నేను నేను పాతదాన్ని అశోక్ గారు అంతా వెళ్ళి చేయించోంది. కాంపిటీషన్ వచ్చింది కాలేజీకి. అప్పుడు గట్టిపొట్టు పెట్టి చేయించాం అక్కడ. అతను నా ఫ్రెండ్ పెద్ద చచ్చిపోయాడు రాజుగారు. వాళ్ళ అబ్బాయి నా ఫ్రెండ్ అతను మా క్లోజ్గా ఉంటాడు. మన మా ఊరోడు వచ్చి ఎంబీబీఎస్ సీట్ కావాలని అడిగాడు. అంటే పాస్ అయ్యాడు. ఎక్కువ మార్జిన్ రాలేదు కానీ పాస్ అయ్యాడు. నేను బాబుకి ఫోన్ చేసి బాబు మేనేజ్మెంట్ కోటాలో వాళ్ళ సీట్ నాకు ఉంచు అప్పుడు ఉంచాడు. మేనేజ్మెంట్ కోట అంటే 60 లక్షలు 70 లక్షలు ఉంటుంది. అది లేకుండా ఇచ్చిపడ్డాడు ఫ్రీగా. ఇప్పుడు బాబు 35 40 అడుగుతాను. ఇప్పుడు అది సక్రమంగా కట్టరా అంటే నేను కడతాను మీరు కట్టాను. అవన్నీ మొన్న ఆజ్ఞ ఇచ్చాను. అనుభవం మీద రాసి అది రైలు వేస్తాడు నన్ను పిలిచారు. మన ఇప్పుడు పిలిచి అలా కాదు ఈ లైన్ రాయండి కదా అందరికి వచ్చి తాగిసి బయట మీద వెళ్తుంటే ఆపడం, తెల్లవారుజాము 1 గంటకు ఫోన్ చేయడం. అప్పడం లేదు. కోపేసి వచ్చింది నాకు. వద్దు